ఇప్పుడు చాగంటి గారు ఉన్నారు, ఆయన స్ఫూర్తిని తీసుకొని అలాంటి వీడియోలు మీరు ఏమైనా చేసే ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? నేను ఏం చేశానో తెలుసా అండి, గత 15 సంవత్సరాలుగా నేను చేసిన ఒకే ఒక మంచి పని. భాగవతం కానీ, భారతం కానీ, రామాయణం కానీ దాదాపుగా 2-3 తడవలు విన్నాను చాగంటి కోటేశ్వరరావు గారిది. మొత్తం అన్ని స్ఫూర్తిగా తీసుకొని మధ్య మధ్యలో ఏవైతే మంచి వాక్యాలు ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని టైప్ చేసుకొని పెట్టుకునేవాడిని. ఇవన్నీ ఏం చేశాను, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడా అనేది పిల్లలకి తెలియదు. ఏదో వాళ్ళు చూస్తున్నారు, వింటున్నారు. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే వాళ్ళు చెప్పారు ఉపన్యాసాలు, ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు ఉపన్యాసాలు చెప్పడానికి. కానీ ఎవరు చెప్తారో ఎవరో ఒకళ్ళు ప్రపంచానికి రావాలి కదా. ఈ రూపంలో సోషల్ మీడియా బాగుంది కాబట్టి ఈ రూపంలో మనం ఫేస్బుక్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, లేకపోతే యూట్యూబ్ ద్వారా చెప్పగలిగితే 10 మంది వింటే కనీసం ఒకడైనా బాగుపడితే చాలా మనకి పుణ్యము, వాడు కాస్త ఉద్ధరింపబడతాడన్న ఉద్దేశంతో నేను ఏం చేశాను, మొత్తం ఒక 15 నిమిషాల లెంగ్త్ ఈ వీడియో నేను చేశాను. అది యాక్చువల్గా యూట్యూబ్లో పెడుతున్నాను, అందరూ చూస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడా, ఇదిగో ప్రూఫ్ అన్న విషయం మీద నేను ఒక వీడియో తయారు చేశాను. అది ఈరోజు చెప్తాను. అది మీరు ఎప్పుడైనా సరే యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఆ యూట్యూబ్ లింక్ కూడా మీకు కమెంట్ సెక్షన్లో పెడతాను, డిస్క్రిప్షన్లో పెడతాను. www.youtube.com/@jonalgadla jyoti మీరు చూసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు, ఫేస్బుక్లో కూడా చూడవచ్చు.